భారత్ మాతా की जय। హిందూ బంధువులారా, గణేష్ ఉత్సవాలు కొన్ని రోజుల్లో ఈ యొక్క మన భాగ్యనగరంలో జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గణేష్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే తమ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. అయితే గడిచిన ఒక వారం రోజుల నుండి అది కృష్ణాష్టమి కావచ్చు, వినాయక చవితి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, సుమారుగా 8 మంది ఈ నగరంలో ఉండేటువంటి పౌరులు గణేష భక్తులు మరి విద్యుత్ షాక్తో చనిపోయినటువంటి విషయం ఈరోజు మనందరం కూడా చూస్తాము. కాబట్టి గణేష్ ఉత్సవ సమితి సంబంధించి భాగ్యనగర్ జిల్లా సంబంధించి ఎవరైతే చనిపోయారో వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, అదే రకంగా ఎవరైతే ఈ ఘటనలో మరి ఆసుపత్రిలో ఉన్నారో వాళ్ళంతా కూడా తొందరగా కోలుకోవాలని ఆ గణనాథుడు ప్రార్థిస్తూ, ముఖ్యంగా గణేష్ మరి ఇదే కార్యకర్తలు కార్యనిర్వాహకులు వెళ్తున్నారు, వారి ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా మన యొక్క ఉత్సవాలను సజావుగా రావడంలో ఒకట మీరందరూ కూడా ఒక క్రమశిక్షణతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలి. అనవసరంగా నిండు ప్రాణాలను కోల్పోవడం ఈరోజు సమాజం అంతా కూడా మరి వారి పట్ల మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో సంబంధిత శాఖలతో సమన్వయం చేసి ఈ యొక్క కార్యక్రమం సజావు కావడంలో కూడా మీరు ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే అనేక శాఖలకు సంబంధించి హై లెవెల్ మీటింగ్స్ జరిగినప్పటికీ కూడా విద్యుత్ శాఖ కంటిన్యూగా 3 సార్లు ఈ యొక్క దుర్ఘటన జరిగినా మరి విద్యుత్ శాఖ స్పందించకపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం. అదే రకంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఎవరైతే చనిపోయినటువంటి కార్యకర్తలకు ఇమీడియట్ గా ఎక్స్గ్రేషియా చెల్లించాలా, కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కడ చిన్న ఘటన కూడా జరగకుండా అన్ని డిపార్ట్మెంట్లతో మనం సమన్వయం చేసి ఇబ్బంది ఉంటే ఆపేయండి. మళ్ళీ ఇంకో రోజు రాత్రి వర్షాలు పడుతున్న కారణంగా అనేక ఆటంకాలు వస్తున్నాయి. కాబట్టి అక్కడికక్కడ ఆపి మన తెల్లారి తీసుకొని వెళ్దాం. మేమంతా కూడా గణేష్ ఉత్సవ సమితి మీకు ఎన్నో ఏర్పాట్లు చేయడంలో కూడా మేమంతా సుమారుగా 15 రోజుల్లో నిమగ్నమై ఉన్నాం. ఇంకా కూడా వినాయక చవితి అయిపోయే వరకు కూడా మీతో పాటు ఉంటాం. ఎక్కడ ఏ సంబంధించిన ఇష్యూ వచ్చినా మాకు కాల్ చేయండి. గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి సైదాబాద్ కేంద్రంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కాల్ చేయండి, మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాం. కాబట్టి మీ యొక్క ప్రాణాలను జాగ్రత్తగా మీరు అతి ఉత్సాహం ప్రదర్శించకుండా మీరు సమయ స్ఫూర్తితో పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ, జై బోలో గణేష్ మహారాజ్ కి జై.